గుడ్ ఈవినింగ్. మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూస్తే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన ప్రశ్నలు కూడా మనకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము, ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు ఈరోజు క్లాస్లో భారతదేశంలో మనం ఉత్పత్తి చేసే ఈ రొయ్యలు, దానికి సంబంధించిన ఎగుమతుల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఇంగ్లీష్లో ఈ వర్డ్స్ చెప్తాను నేను. ఒకటి ష్రింప్, ఇంకొకటి ప్రాన్స్. అంటే సాధారణంగా మనం రెండింటిని కూడా రొయ్యలు అని అంటాము. కాకపోతే ఈ రెండింటిలో కాస్త తేడా ఉంది. అది ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ష్రింప్ అని కనిపిస్తుంది, రైట్ సైడ్ ప్రాన్స్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఈ రెండింటికి కూడా ఒక 5 పెయిర్ లెగ్స్ ఉంటాయి. ఆ ష్రింప్ విషయానికి వచ్చేటప్పటికి ఈ 5 పెయిర్స్లో 2 పెయిర్స్కే క్లాస్ ఉంటాయి. ఇక ప్రాన్స్, మనం జనరల్గా చెప్పే రొయ్యలకి 3 పెయిర్లు, అంటే 3 జతల కాళ్ళకు ఈ క్లాస్ అనేది మనకు కనిపిస్తాయి. అది ఒకటి డిఫరెన్స్, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇక ఈ క్లాస్లో మనము ష్రింప్ గురించి మనం మాట్లాడుతున్నాము. దానికి సంబంధించి ఒక ప్రశ్న నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, అంటే ఈ రొయ్యలకు సంబంధించి, రొయ్యల ఎగుమతికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మనకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ క్లాస్లో మనం మాట్లాడుకునే ష్రింప్స్ ఏదైతే ఉన్నాయో, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక ఉత్పత్తి అనేది జరుగుతుంది, అత్యధిక సాగు అనేది జరుగుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక స్టేట్మెంట్ ఏ కనుక చూస్తే, భారతదేశము అమెరికాకి రొయ్యల అతిపెద్ద సరఫరాదారు. అంటే భారతదేశం నుంచి ఈ ష్రింప్స్ అనేవి చాలా 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 అమెరికా దేశానికి ఎగుమతి అవుతున్నాయి. అయితే ఇది ప్రస్తుతం డిస్కషన్లో ఎందుకుంది అన్న విషయం కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. దానికంటే ముందు స్టేట్మెంట్ బి చూడండి. 2022-23 సంవత్సరంలో భారతదేశ మత్స్య ఎగుమతులు, అంటే ఈ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఏమైతే ఉన్నాయో, అది $8.09 బిలియన్. అది భారతదేశ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 64 కోట్ల రూపాయలు. అయితే ఈ $8.09 బిలియన్ ఈ ష్రింపుల వాటా ఎంత అంటే $5.6 బిలియన్. అంటే అత్యధిక వాటా ఈ ష్రింప్స్కి సంబంధించి ఉంది. కాబట్టి ఆ ష్రింప్స్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నా కూడా అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పాయింట్ ఆల్రెడీ చెప్పాను, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఈ ష్రింప్స్ యొక్క ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్. క్లియర్. ఇక స్టేట్మెంట్ సి కనుక చూస్తే, భారతదేశపు రొయ్యల ఉత్పత్తిలో దాదాపు 70% ఆంధ్రప్రదేశ్ వాటానే. క్లియర్. ఇక లాస్ట్ కనుక మనం చూస్తే, ఈ రంగంలో అంటే ఏమిటి, ఈ ఆక్వాకల్చర్ రంగంలో మనకి ఇక్కడ దాదాపుగా 8 మిలియన్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ 8 మిలియన్లలో 70% మంది మహిళలు పాల్గొంటున్నారు. సో ఏబిసిడి 4 స్టేట్మెంట్లు కరెక్టే. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇది కరెక్టా కాదా మనం చూస్తే ఇది 100% కరెక్ట్. అయితే ఈరోజు ఈ టాపిక్ మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అంటే, మనం మన దేశం నుంచి ఎగుమతి చేసే వస్తువులు ఏమైనా కూడా నాణ్యతతో కూడి ఉండాలి. అలాగే మనం దిగుమతి చేసుకున్న వస్తువులు కూడా అలాగే ఉండాలని మనం కోరుకుంటాం. అయితే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ ష్రింప్స్ కానివ్వండి, మిగతావన్నీ కూడా జాగ్రత్తగా మనం వేరే దేశాలకు పంపించినప్పటికీ, అంతర్జాతీయ స్థాయిలో ఉండే అమెరికాకు సంబంధించిన ఒక సంస్థ ఏం చెప్పింది అంటే, ఈ కండిషన్స్ అన్నీ, అంటే ఈ రొయ్యలు ష్రింప్స్ ఎక్కడైతే మనం ఉత్పత్తి చేస్తున్నామో అక్కడ కండిషన్స్ సరిగ్గా లేవు అని ఒక కామెంట్ చేయడం జరిగింది. కాకపోతే వెంటనే భారత వాణిజ్య శాఖ మంత్రి ఇమీడియట్గా రిప్లై ఇచ్చేశారు, అవన్నీ కూడా తప్పుడు సమాచారము, మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము, పూర్తి నాణ్యతతో మాత్రమే ఈ ఎగుమతి జరుగుతుంది అని భారతదేశము అక్కడ ధీటుగా జవాబు ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే, ఒకవేళ అటువంటి కామెంట్స్ వచ్చినప్పుడు మన దేశం కనుక మాట్లాడకుండా ఉంటే అది మన ఎగుమతుల్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి
ఇటువంటివి జరిగినప్పుడు వెంటనే ఖండించవలసిన అవసరం భారతదేశానికి ఉంది. భారతదేశం ఆల్రెడీ ఖండించేసింది. ఇక ఈ నాణ్యతకు సంబంధించి మరిన్ని మెరుగులు దిద్దాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఇటువంటి ప్రశ్నలు కూడా ఎగ్జామ్లో వస్తాయి. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ఆన్సర్ పెట్టండి, మార్క్ సాధించండి. అది మీ టోటల్కు యాడ్ అయ్యి మీరు కోరుకున్న జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.